మొదటిసారిగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఒకసారి పెద్దలు మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ గారు రావడం జరిగింది. దాంట్లో భాగంగా నూతనంగా ఎన్నుకున్న సర్పంచులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఉప సర్పంచులు, మరి పత్రికా సోదరులకు, మరి వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ వారు ఈరోజు మీ గురించి ప్రెస్ మీట్లో పాల్గొనే అవకాశం జరపడం జరిగింది. అందరికీ నమస్కారం. నూతనంగా నియమింపడ్డ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారికి అభినందనలు. వారితో పాటు ఈ సమావేశంలో గడు గంగాధర్ గారు, మనాల్ మోహన్ రెడ్డి గారు, శేఖర్ గారు, నాగేష్, రాంభూపాల్ గారు, సాయిబాబా, ఎన్ఎస్టీ అధ్యక్షుడు అందరూ సమక్షంలో మీతో మాట్లాడడానికి ఇవాళ చాలా సావిత్రిబాయి పూలే గారి విగ్రహావిష్కరణ నిజామాబాద్ జిల్లాలో చేయడం జరిగింది. మహనీయురాలు దాదాపు 200 ఏళ్ళు ముందు 1831 సంవత్సరంలో జన్మించినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఆనాడు మహిళలు చదువుకోవడం నేరం అనుకున్నటువంటి సందర్భంలో అక్కడటువంటి వ్యవస్థని, బలమైనటువంటి పటిష్టమైనటువంటి వ్యవస్థల్ని వ్యతిరేకించి సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిబా పూలే గారు ఆనాడు మహిళల కోసం స్కూళ్ళు తెరవడమే కాకుండా కష్టాన్ని ఎదురొడ్డి కొన్ని స్కూల్స్ పెట్టి ఆవిడ ప్రథమ మహిళా టీచరే కాకుండా ఎంతోమంది మహిళల్ని వివేకవంతులు చేసి విద్యాభ్యాసం అనుసరించే విధంగా వాళ్ళని మేలుకొల్పి మహిళలు ఈ సమాజంలో సగభాగం, వారికి కూడా సమాన హక్కులు ఉండాలని కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే చేసినటువంటి పోరాటం చాలా గొప్ప పోరాటం. ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారంటే వారు ఆనాడు వేసిన పునాది శక్తిగా వారు ముందొచ్చి పునాదులు వేసినారు. ఈ దేశంలో ఇందిరాగాంధీ లాంటి ఉక్కు మహిళలు రాజ్యమేలినారు. మహిళలకి సమాన హక్కులు ఇస్తూ వారిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్న తరుణం. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం రెండు కళ్ళ దూసుకుపోతూ ఉన్నాయి. ఇటీవల గ్లోబల్ సమ్మిట్లో 5,70,000 కోట్ల నిధులు పెట్టుబడులు సంతకాలు అయినాయంటే మరి రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతోందో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి 4th సిటీ రూపకల్పన చేసి ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురాగలిగినారు. 4th సిటీ సకాలంలో టేకాఫ్ అవుతే ఈ దేశంలో హైదరాబాద్ లాంటి మహానగరం ఇంకొకటి ఉండదు. హైదరాబాద్ ఈ దేశ నగరాలు కాదు, ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా ఆ స్థాయికి ఎదుగుతాం. దాంతోపాటు మరో దశ మెట్రో లైన్, రీజనల్ రింగ్ రోడ్, మధ్యన వచ్చే 2 కార్డినల్ రోడ్స్, రకరకాల అభివృద్ధి హైదరాబాద్లో జరుగుతూ ఉంది. 10 ఏళ్ళు ఆర్థిక విధ్వంసం జరిగింది, అభివృద్ధి కుంటుపడింది. ఈ 10 ఏళ్ల విధ్వంసం నుంచి వికాసం వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నేతృత్వంలో ముందుకు పోతున్నటువంటి సందర్భం. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా విషయంలో కూడా ఇటు పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా ఈ జిల్లాని ఒక మేటి జిల్లాగా తీర్చాలనే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, ఇక్కడ మేమందరం కూడా పట్టుదలతో ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో కారణంగానే ఈ సంవత్సరంలోనే మేము తీసుకొచ్చినటువంటి ఇంజనీరింగ్ కళాశాల, మేము తీసుకొచ్చినటువంటి అగ్రికల్చర్ కళాశాల, టెంపుల్ కారిడార్ రోడ్డు, రకరకాల అభివృద్ధి జిల్లాకు తీసుకొచ్చే ప్రయత్నంలో మేమున్నాం. జిల్లాని ఒక ఎడ్యుకేషన్ హబ్గా, వ్యవసాయపరంగా ఆధారితమైనటువంటి నిజామాబాద్ జిల్లా క్రమేణా నిజాం సాగర్ సెల్ట్ రావడం, పోచంపాడు మన దగ్గర నుండి మనకు పార్క్ ఎక్కలేకపోవడం, షుగర్ ఫ్యాక్టరీలు కూడా తగ్గిపోవడం, క్రమేణా తగ్గుతున్న తరుణంలో మా దృష్టి అంతా కూడా ఈ జిల్లాని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా ముందుకు తీసుకెళ్లాలనే తపనతో ఇక్కడ సీనియర్ నాయకులంతా కూడా
పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రిగా దానికి సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. త్వరలో నిజామాబాద్ పట్టణానికి మరొక ఇంటిగ్రేటెడ్ కళాశాల, అదేవిధంగా బాలకొండ నియోజకవర్గంలో నా గ్రామంలో నేను ల్యాండ్ ఇచ్చాను, అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ కళాశాల, ఈ రెండు కూడా ఏర్పాటు చేసే దశగా ప్రయత్నం జరుగుతూ ఉంది. వ్యవసాయపరంగా ఆధారితం జిల్లా కాబట్టే ఇక్కడ వ్యవసాయ కళాశాల తీసుకొచ్చాం. ఇంకా దాంట్లో సంబంధించి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులు కూడా ఇక్కడ నెలకొల్పే ప్రయత్నం చేస్తాం. అగ్రికల్చర్ పరంగా ఏ అవకాశం ఉన్నా ఈ జిల్లాకి తీసుకురావడానికి సిద్ధం. ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నదే మా తపన. రాజకీయంగా జిల్లా ప్రజలందరూ కూడా ధన్యవాదం. ఇలా రాష్ట్రం మొత్తంలోనే అత్యధిక సర్పంచులు, కాంగ్రెస్ సర్పంచులు నిజామాబాద్ జిల్లాలో ఎన్నుకోబడ్డారు. ఇలా నిజామాబాద్ జిల్లా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి సంఖ్య మొదటి స్థానంలో ఉన్నాం. దానికి తోడు ఇవాళ లెక్కలు తీస్తే దాదాపు 85% పైగా సర్పంచ్ ఎన్నికలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎన్నుకున్నారు. మా తపన సక్సెస్ అయింది. మేము 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికల్లో పోవాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల పోలేకపోయాం. అయినప్పటికీ కూడా ఇవాళ 85% పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గెలిచినారంటే ఆ బీసీలో వస్తున్న చైతన్యం, పార్టీకి పరంగా మేము ఇస్తున్న ప్రోత్సాహం కూడా దీనికి తోడైందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ అన్నింటిలో కూడా సత్తా చాటుతాం. కాంగ్రెస్ మార్కు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు చేదోడు వాదుకున్నట్టు ఖర్గే, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అహర్నిశలు పేదల ప్రజల యొక్క సంక్షేమే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో కారణంగానే ఇవాళ సన్నబియ్యం ఇచ్చినా, ఇంద్ర మిల్లు ఇచ్చినా, ఇప్పుడే ఇందాక మేము షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచాం. 4వ విడతగా పంచుతూ ఉన్నాం 2 సంవత్సరాల్లో. పోయిన 2 సంవత్సరాలు పెండింగ్ ఉన్న చెక్కులు ఇచ్చాం. మేము రెగ్యులర్గా ఇవాళ చెక్కులు కూడా ఇస్తూ ఉన్నాం. బీద ప్రజల యొక్క సంక్షేమమే మా ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. మున్ముందు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీని మరింత పరిశ్రమపరుచుకొని వచ్చే ఎన్నికల నాటికి ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 సీట్లు, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 9 సీట్లు గెలుచుకునే ప్రయత్నం చేస్తాం. అది స్పీకర్ గారి పరివిలో ఉంది. ఇప్పుడు అది స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యేల యొక్క విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం ఫైనల్. కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తూ వస్తూ ఉన్నారు. టెక్నికల్గా వాళ్ళు టీఆర్ఎస్లో అని చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చేరినట్టు ఆధారాలు సహేతుకంగా లేవని స్పీకర్ గారు నిర్ణయం ఇచ్చినారు. స్పీకర్ గారి నిర్ణయాన్ని మన ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. ఆనాడు ఇవాళ హరీష్ రావు ఇంతగా మాట్లాడుతూ ఉన్నాడు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేము చెప్పే మాట కాదు. నేను ఎప్పుడో విజయ శ్రీరామ్, ఆయన బీజేపీతో అలయన్స్ ఉండొచ్చు, కానీ ఒక నీటి విషయంలో నిష్ణార్థుడు. వారితో ನಮ್ಮ గోవర్ధన్ గారు నీటి విషయంలో నిష్ణార్థుడు. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం కేసీఆర్, హరీష్ రావు గారి యొక్క ఒక రకంగా చెప్పాలంటే ఉదాసీనత వల్ల, ఆనాడు సరైన రీతిలో వారు మన వాటా గురించి అడ్వకేట్ చేయకపోవడం వల్ల, పోరాటం చేయకపోవడం వల్ల 300 టీఎంసీకి సంతకం చేసినారు. మనకు రావాల్సిన వాటా కుదించబడింది. ఎవరి హాయంలో కుదించబడింది? ఎవరు సంతకాలు పెట్టారు? ఇది పోయిన 10 ఏళ్ళలో జరిగినటువంటి సంతకాల వల్లనే మనకు రావాల్సిన వాటా రాకుండా పోయింది. తద్వారా మనకు రాష్ట్రానికి నష్టం జరిగింది. దానికి వాళ్ళ జవాబు చెప్పకుండా ఇంకేదో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈవెన్ బనకచర్ల విషయంలో కూడా వారు ఉదాసీన వాళ్ళని ఆడ జీవోలు ఇష్యూ అయినాయి. మేము కదా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద అబ్జెక్షన్ రైజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్కి అబ్జెక్షన్ చేసాం. ఇలా వాళ్ళకేం హక్కు ఉంది? మనకు రావాల్సిన వాటాను తాకట్టు పెట్టి ఆంధ్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చికెన్ బిర్యానీలు, చేపల పులుసులు తిని ఇవాళ ఇంటికొచ్చి నీతి కథలు చెప్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇది వాస్తవం. కేసీఆర్ హయాంలోనే వారి ఉదాసీనత వల్లనే మనకు రావాల్సిన వాటా శాతం తగ్గింది. ఇది క్లారిటీ. విషయంలో ఎందుకు కంప్లీట్ చేయలేదు? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కాళేశ్వరంలో 1,20,000 కోట్లు పెట్టి పాలమూరుకి ఎందుకు నిధులు ఇవ్వలే? అంత వెనుకబడినటువంటి జిల్లా వారు ఒకప్పుడు పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వచ్చిన జిల్లాకి ఎందుకు నిధుల కోత పెట్టిండు? ఎందుకు మేము వచ్చిన తర్వాత చేయాల్సి వస్తుంది? అది 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా.
ఇప్పుడు వయబుల్ కాదని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పడం ప్రకారం అసలు వయబుల్ కాని ప్రాజెక్టు 10 సార్లు ఎత్తిపోస్తే తప్ప మల్లన్న సాగర్కు నీరు రాని పరిస్థితి. 10 సార్లు ఎత్తిపోయాలంటే అయ్యే కరెంటు ఖర్చులు లెక్కేసుకుంటే ఒక ఎకరాకి 50 నుంచి 60 వేల రూపాయలు అవుతుంది. ఎవరు పెట్టగలుగుతారు, ఎవరు మోయగలుగుతారు ఈ బరువుని? అది వయబుల్ ప్రాజెక్టు కాదని తెలిసి కూడా 1,20,000 కోట్లు దాంట్లో పోసారు. పోసినా చక్కగా కట్టినంటే బీటలు వారింది, బ్యారేజీలు బీటలు వారిపోయినాయి. మరి పాలమూరు ప్రాజెక్టు వయబుల్ అయి తక్షణం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎందుకు పెండింగ్ పెట్టారు? దానికి కేసీఆర్ గారు జవాబు చెప్పాలి. జీవోలు దాచిపెడుతున్నారని పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు జీవో ఐఎస్ఆ ఏంటి జీవో ఇన్ఫర్మేషన్ దాంట్లో పెట్టట్లేదని ఈ కేసు ఇప్పటిది కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసినటువంటి కేసు. బీఆర్ఎస్ హయాంలో పబ్లిక్ డొమైన్లో 90% జీవోలు మాయమయ్యేటివి. అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టే పరిస్థితి లేకుండే కోర్టులో కేసు వేసిన తర్వాత వారు కొన్ని జీవోలు పెట్టారు. మేము వచ్చిన తర్వాత భారతదేశం ముందుకు పోతూ ఉంది. మాకు జీవోల దాపరికం లేదు, దాచినట్టు పరిస్థితి లేదు. అన్ని జీవోలు కూడా పబ్లిక్ డొమైన్లోకి వస్తూ ఉన్నాయి. పంపండి, నేను కూడా స్టడీ చేస్తాను. నాకు ఆ జీవో అంటే తీర్చనులు తెలియదు. జీవో కాపీ నాకు పంపిస్తే స్టడీ చేసి నిజంగా దాంట్లో ఏమైనా మనకు నష్టం అవుతుంది, అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మాట్లాడదాం. అదే అది కారణాలు ఏంటి, ఎందుకు అట్లా వస్తుంది, ఎందుకు దాన్ని కుదించినారు, కుదించిన కారణాలు అన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత డెఫినెట్గా మాట్లాడదాం. కమిషనర్తో వేశారు, స్పీడ్గా కావాలనే కొత్త కమిటీని వేసినారు. సజ్జన నేతృత్వంలో కమిటీస్ చాలామంది ఇన్వాల్వ్ చేసినారు. మళ్ళీ అందరినీ కూడా విచారించబోతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం చాలా పెద్ద నేరం. చేయకూడని నేరాన్ని పోయిన ప్రభుత్వం పెద్దలు చేశారు. కాబట్టి డెఫినెట్గా దీనిలో లోతుగా అధ్యయనం చేసి లోతుగా ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించాల్సిందే. ఎవరు ప్రైవేసీని కూడా హరించే హక్కు మరొకరికి లేదు. ఫోన్లో ఒక ఇండివిజువల్కి ఇంకొక ఇండివిజువల్కు జరిగే సంభాషణని మూడవ వ్యక్తి వినడానికి లేదు, ట్యాప్ చేయడానికి లేదు. ఇది టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం చాలా పెద్ద నేరం. ఈ నేరం ఎవరు చేసినా దానికి శిక్ష తప్పదు. కావాలి, కమిషన్లు ఉంటాయి కదా, టోటల్గా ఎంక్వైరీ చేయాలి కదా, ఎవరు నిజమైన దోషులు, వాస్తవాలు బయటికి రావాలి. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ.